గంజాయికి బానిసలయ్యి యువత మరియు మధ్యతరగతి వాళ్ళు దాన్ని గంజాయిని డ్రగ్స్ని ఎక్కువ తీసుకోవడం వల్ల సంసారాలు కూడా సర్వనాశనం అవుతుంది. ఇది మద్యం కన్నా చాలా ఘోరమైన మత్తు పదార్థం ఇది. అది గుర్తుంచుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సమాజం కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఇప్పుడు వివిధ గ్రామాలలో ఎక్కువ పాన్ షాపులలో అమ్ముతారని తెలుస్తుంది ఈ డ్రగ్స్ గంజాయి. మళ్ళీ అదేవిధంగా రెస్టారెంట్లలో బార్లలో కూడా దొరుకుతుందని తెలుస్తుంది. ఈ గంజాయిని మరియు డ్రగ్స్ను అరికట్టాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా శ్రద్ధ వహించాలి. ఎక్కువ పోలీసు యంత్రాంగానికి తెలిసి ఉంటుంది ఎవరెవరు అమ్ముతున్నారు, ఎవరెవరు ఈ డ్రగ్స్ని సరఫరా చేస్తున్నారు అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఎక్కడికక్కడ అరికడితే ఈ సమాజము తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి యువత ఖరాబ్ కాకుండా మరియు డ్రగ్స్కు బానిసగారు. అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ కూడా చాలా యువత దాదాపు 100 రూపాయలు 200 రూపాయలు స్టార్ట్ చేసి వేలలో కోట్లలో నష్టపోయి ఇలా సంసారాలు సర్వనాశనం అవుతుంది. ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరుగుతుంది.